స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎగ్జాంపుల్ 12, 13 అండ్ 14 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 12 చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n సచ్ దట్ np5 ఈక్వల్ టు 42, np3. ఓకే, సో np5 వాల్యూ 42 ఇంటూ np3 అని చెప్తున్నారు. n వాల్యూ వచ్చేసరికి ఇక్కడ గ్రేటర్ దాన్ 4 అని చెప్తున్నారు. నెక్స్ట్ np4 బై n మైనస్ 1 p4 ఈక్వల్ టు 5/3. ఇక్కడ n వాల్యూ గ్రేటర్ దాన్ 4 అనే చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది n వాల్యూస్ ఎంత ఉంటాయి అని. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సొల్యూషన్, సో ఎన్పిఆర్కి మనకి ఇంకొక ఫార్ములా కూడా ఉంది. సో ఫార్ములా ఒకసారి చూడండి. ఎన్పిఆర్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ అండ్ సో ఆన్ n మైనస్ ఆర్ ఇంటూ ప్లస్ 1. సో ఇది మనకి ఫార్ములా. ఓకే, ఆర్ మీకు ఈ n మైనస్ ఆర్ ప్లస్ 1 డౌట్ ఉంటే సో ఇక్కడే మీరు n మైనస్ ఆర్ మైనస్ 1 ఇలా అయినా కానీ రాసుకోవచ్చు. ఓకే, సో ఇవి రెండు సేమే. మైనస్ ఆర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఫార్ములా, ఇది ఎన్పిఆర్ ఫార్ములా. ఇది ఎప్పుడు మనం యూజ్ చేస్తాము అంటే పర్మిటేషన్స్లో ఎప్పుడైనా కానీ నార్మల్ నెంబర్స్ ఇచ్చి సో వాటికి ఎన్ని పర్మిటేషన్స్ వస్తాయి రాయమన్నప్పుడు ఎన్పిఆర్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఆ ఫార్ములాని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ పర్టికులర్గా మనము n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తాము. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ గివెన్ np5 ఈక్వల్ టు 42 ఇంటూ np3. ఓకే, సో ఈ వాల్యూ మనకి ఇచ్చారు గివెన్ క్వశ్చన్లో, సో అది రాయండి. సో np5 ఫార్ములా వచ్చేసరికి n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 3 ఇలాగ మనకి 5 వచ్చేటట్లుగా రాసుకుంటాము. అంటే n అనేది ఒకటి, n మైనస్ 1 అనేది ఇంకొక టర్మ్, n మైనస్ 2 అనేది థర్డ్ టర్మ్, n మైనస్ 3 వచ్చేసరికి ఫోర్త్ టర్మ్, n మైనస్ 4 వచ్చేసరికి ఫిఫ్త్ టర్మ్. ఇట్లా 5 టర్మ్స్ రాసుకుందాం. నెక్స్ట్ 42 np3ని కూడా సేమ్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 1 2 3. సో 3 టర్మ్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి ఆర్ ప్లేస్లో 3 ఉంది అంటే మనకి 3 టర్మ్స్ రావాలి అని. ఓకే, సో క్యాన్సిల్ అవుతాయి, క్యాన్సిల్ చేయండి. n క్యాన్సిల్, n మైనస్ 1 n మైనస్ 1 n మైనస్ 2 n మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ n మైనస్ 3 ఇంటూ n మైనస్ 4 ఈక్వల్ టు 42. మల్టిప్లై చేయండి. n ఇంటూ n స్క్వేర్ మైనస్ 4 ఇంటూ n 4n మైనస్ 3 ఇంటూ n 3n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 3s 12 ఈక్వల్ టు 42. నెక్స్ట్ n స్క్వేర్ మైనస్ 4n మైనస్ 3n ఇవి రెండు నెగిటివ్లో ఉన్నాయి, యాడ్ చేయండి 7n వస్తుంది ప్లస్ 12 ఈక్వల్ టు 42. నెక్స్ట్ n స్క్వేర్ మైనస్ 7n ప్లస్ 12 42 మీకు ఎడిషన్లో ఉంది, ఇది మీరు ట్రాన్స్పోజ్ చేసుకున్నట్లయితే సబ్ట్రాక్షన్లోకి వస్తుంది. సో మైనస్ 42 ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి n స్క్వేర్ మైనస్ 7n ఇవి రెండు సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 30 ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి మీరు ఏవైనా కానీ 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తే మైనస్ 30 n స్క్వేర్ రావాలి, మైనస్ 30 n స్క్వేర్ రావాలి. సేమ్ అవే 2 టర్మ్స్ని మీరు ఎడిషన్ కానీ ఆ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే మైనస్ 7n రావాలి. సో అలా వచ్చేటట్లుగా మనం 2 టర్మ్స్ తీసుకోవాలి. సో చెక్ చేయండి. సో ఫస్ట్ మైనస్ 7n ఉంది, మీరు 10 3s తీసుకున్నట్లయితే 10 3s 30 వస్తుంది. అండ్ 10లో నుంచి 3ని సబ్ట్రాక్షన్ చేస్తే ప్లస్ 7 వస్తుంది. సో మైనస్ 7 రావాలి అంటే మీకు లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉండాలి. అంటే మైనస్ 10 ప్లస్ 3 తీసుకున్నట్లయితే మైనస్ 7 వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏదైతే ఈ మిడ్ టర్మ్ ఉందో దీన్ని మనము 2 టర్మ్స్గా స్ప్లిట్ చేస్తాము. ఆ స్ప్లిట్ చేయడం కూడా ఇక్కడ మీకు ఏవైతే నెంబర్స్ ఉన్నాయో రిమైనింగ్ నెంబర్స్ వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి. సో n స్క్వేర్ మైనస్ 10n ప్లస్ 3n మైనస్ 30 ఈక్వల్ టు 0.
సో నెక్స్ట్ చూడండి, n స్క్వేర్ మైనస్ 10n ప్లస్ 3n మైనస్ 30 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ నుంచి nని కామన్ తీయండి. సో n మైనస్ 10 ఉంటుంది. ఇక్కడ కూడా మీకు సెకండ్ బ్రాకెట్లో n మైనస్ 10 వచ్చేటట్లుగా కామన్ తీయాలి. సో అంటే ఏ నెంబర్ కామన్ తీయాలి? 3ని కామన్ తీయాలి. సో 3 ఇంటూ n 3n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 10s 30 సేమ్ అదే వచ్చేస్తుంది. ఫస్ట్ కామన్గా ఈ 2 బ్రాకెట్స్లో కామన్గా ఏదైతే వాల్యూ ఉందో అది ఫస్ట్ సింగిల్గా రాసేసుకొని రిమైనింగ్ ఈ బ్రాకెట్స్కి బిఫోర్ ఉన్న టర్మ్స్ని సెకండ్ బ్రాకెట్లో రాసుకోండి. ఇక్కడ n ఉంది, ఇక్కడ ప్లస్ 3 ఉంది, ఇది సెకండ్ బ్రాకెట్లో రాసుకోండి. ఈక్వల్ టు 0 అంటే n మైనస్ 10 ఈక్వల్ టు 0, n ప్లస్ 3 ఈక్వల్ టు 0. నెక్స్ట్ n మైనస్ 10 మైనస్ 10 మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్ 10 అవుతుంది. అండ్ ఇక్కడ ప్లస్ 3 మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ 3 అవుతుంది. నెక్స్ట్ గివెన్ క్వశ్చన్లో ఒకసారి చూడండి, n వాల్యూ వచ్చేసరికి మనకి గ్రేటర్ దాన్ 4 అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏదైతే n వాల్యూస్ వచ్చాయి 2 వాల్యూస్, వీటి వాల్యూస్ అనేది గ్రేటర్ దాన్ 4 ఉండాలి. మైనస్ అంటే ఇది లెస్ దాన్ 4 కాబట్టి సో ఈ సెకండ్ వాల్యూని మనం కన్సిడర్ చెయ్యము. ఓకే, సో ఎందుకంటే ఇది నెగిటివ్ వాల్యూ కాబట్టి. సో ఓన్లీ n వాల్యూ వచ్చేసరికి 10ని మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటాము. ఓకే, సో దేర్ ఫోర్ n ఈక్వల్ టు 10. ఇది ఎందుకు తీసుకోలేదు అంటే n కెనాట్ బి నెగిటివ్. ఓకే, సో n అనేది మనకి నెగిటివ్ అవ్వకూడదు. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ బిట్ చూడండి. సెకండ్ బిట్ ఏమి ఇచ్చారు? సెకండ్ బిట్ np4 బై n మైనస్ 1p4 ఈక్వల్ టు 5/3 ఇచ్చారు. నెక్స్ట్ అది రాయండి, np4 బై n మైనస్ 1p4 ఈక్వల్ టు 5/3. ఓకే, సో np4 అంటే n నుంచి స్టార్ట్ చేసి మనం 4 టర్మ్స్ రాసుకోవాలి. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 4 టర్మ్స్ మాత్రమే రాయాలి. మీరు ఇక్కడ 4 ఉంది కదా అని n మైనస్ 4 వరకు రాయొద్దు. 1 2 3 4 టర్మ్స్ వరకు మాత్రమే రాయాలి. నెక్స్ట్ బై ఇక్కడ సేమ్ 4 ఉంది కాబట్టి 4 టర్మ్స్ వరకు రాయాలి. n మైనస్ 1 నుంచి స్టార్ట్ చేయాలి. n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ n మైనస్ 4. ఇక్కడ మీకు ఏదైతే ఫస్ట్ టర్మ్ ఉందో అక్కడ నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఈక్వల్ టు 5/3 ఉంది, సో అది రాయండి. క్యాన్సిల్ అవుతాయి, క్యాన్సిల్ చేయండి. సో n మైనస్ 1 n మైనస్ 1 n మైనస్ 2 n మైనస్ 2 n మైనస్ 3 n మైనస్ 3 క్యాన్సిల్. న్యూమరేటర్లో ఓన్లీ n ఉంది అండ్ డినామినేటర్లో n మైనస్ 4 ఉంది. దట్ ఈక్వల్ టు 5/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో ఇది టు మల్టిప్లై చేయండి. 3 ఇంటూ n 3n అవుతుంది. నెక్స్ట్ 5 ఇంటూ n మైనస్ 4 వచ్చేస్తుంది. సో 3n ఈక్వల్ టు 5n మైనస్ 5 4s 20 వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ 5n అని మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి. 5n ఇక్కడ మీకు ఎడిషన్లో ఉంది, ఇటు సైడ్ వస్తే సబ్ట్రాక్షన్లోకి వెళ్తుంది. దట్ ఈక్వల్ టు మైనస్ 20. సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 2n వస్తుంది. దట్ ఈక్వల్ టు మైనస్ 20. బోత్ సైడ్స్ నెగిటివ్ ఉంది కదా, సో నెగిటివ్ క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ n ఈక్వల్ టు 20 బై ఈ nకి 2 మల్టిప్లికేషన్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డినామినేటర్లోకి వెళ్తుంది. 2 1s 2 10s 20. సో n ఈక్వల్ టు 10. ఓకే, సో దాట్స్ ఇట్. ఫైండ్ r ఇఫ్ 5 4pr ఈక్వల్ టు 6 5pr మైనస్ 1. సో దీన్ని యూజ్ చేసుకొని మనం r వాల్యూ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ గివెన్ ఇక్కడ ఏదైతే కండిషన్ ఇచ్చారో ఆ కండిషన్ రాయండి. npr ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు. npr ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో ఇది ఫార్ములా. ఫస్ట్ ఇక్కడ 4pr. సో ఇక్కడ చూడండి 4pr, n ప్లేస్లో 4 ఉంది అండ్ r ప్లేస్లో r ఉంది. సో ఇలా ఉంటే మనం ఇలా రాసుకుంటాము. సో బిఫోర్ ఇక్కడ 5 ఉంది, 5 యాస్టీస్గా రాసేసుకోండి. సో n వాల్యూ 4 కాబట్టి సో 4 ఫ్యాక్టోరియల్ బై r వాల్యూ సేమ్ r ఉంది. సో అంటే 4 మైనస్ r వచ్చేస్తుంది.
4 minus r factorial that equal to next same 6 into 5 p minus r1 ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ చూడండి 5 p r minus 1. సో ఇది n వాల్యూ, ఇది వచ్చరికి r వాల్యూ. సో నెక్స్ట్ 5, సో 5 ఫ్యాక్టోరియల్ బై n వాల్యూ 5 మైనస్ r ఫ్యాక్టోరియల్, r వాల్యూ వచ్చేసరికి r మైనస్ 1 ఉంది. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ రాసేసుకోండి. నెక్స్ట్ ఈ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ని నేను 5 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటున్నాను. ఇది ఎలా రాసాము అనేది ఇక్కడ ఒకసారి చూడండి. ఫస్ట్ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే, సో ఇది బిఫోర్ 5, ఇది 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ. సో ఇది మొత్తం కలిపి మనం 5 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. ఎందుకంటే 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇవి రెండు మనం కలిపి 5 ఫ్యాక్టోరియల్గా రాసుకున్నాము. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ని కలిపి మనము 5 ఫ్యాక్టోరియల్గా రాసుకున్నాము. మీకు డౌట్ ఉంటే ఇక్కడ ఇంటూ అని రాసుకోండి, మీకు క్లియర్గా గుర్తుంటుంది. ఓకే, సో నెక్స్ట్ 4 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు నెక్స్ట్ 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ ఆర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ స్టెప్లో చూడండి, ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ ఉంది. సో ఇవి రెండు మీరు క్యాన్సిల్ చేయండి, ఇక్కడ 1 ఉంటుంది. ఓకే, సో 1 బై 4 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 6 బై, సో 5 ప్లస్ 1 అంటే 6 వచ్చేస్తుంది, 6 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకే, సో నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చూడండి. సో ఇది ఇటు మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 6 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ సేమ్ 6 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో 6 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 6 ఇంటూ 4 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ 6 మైనస్ ఆర్ ఉంది, ఇక్కడ 4 మైనస్ ఆర్ ఉంది. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే 6 మైనస్ ఆర్ ఇంటూ 5 మైనస్ ఆర్ ఇంటూ నెక్స్ట్ 4 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ వరకు మాత్రమే రాస్తున్నా, ఎందుకంటే ఇక్కడ 4 మైనస్ ఆర్ ఉంది కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 6 ఇంటూ 4 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఇప్పుడు చూడండి సేమ్ ఇక్కడ 4 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ 4 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఉంది. ఇవి రెండు మీరు క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ చూడండి 5 6 30 మైనస్ 6 ఇంటూ ఆర్ 6r మైనస్ 5 ఇంటూ ఆర్ 5r మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆర్. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ వచ్చేస్తుంది దట్ ఈక్వల్ టు 6. ఫస్ట్ ఏం చేస్తారంటే డిగ్రీ వైజ్గా రాసుకోండి. ఈ ఆర్ స్క్వేర్ని స్టార్టింగ్లో రాయండి. ఇవి రెండు నెగిటివ్ టర్మ్స్ కాబట్టి ఇవి యాడ్ చేయండి. మైనస్ 11r వచ్చేస్తుంది, ప్లస్ 30 ఉంది కదా, సో ఆ 30 రాయండి. 30 ఈక్వల్ టు 6. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆర్ స్క్వేర్ మైనస్ 11r ప్లస్ 30, ఈ ప్లస్ 6 మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ 6 వచ్చేస్తుంది. ఆర్ స్క్వేర్ మైనస్ 11r ఇవి రెండు సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే 24 వచ్చేస్తుంది. 24 ఈక్వల్ టు 0. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఏవైనా కానీ 2 టర్మ్స్ని మీరు మల్టిప్లై చేసినట్లయితే 20 ప్లస్ 24 ఆర్ స్క్వేర్ రావాలి. సేమ్ అవే 2 టర్మ్స్ని మీరు ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మైనస్ 11r రావాలి. ఇలా వచ్చేటట్టు మీ టర్మ్స్ని తీసుకోవాలి. సో నెక్స్ట్ చూడండి, సో 8 3s 24 వస్తుంది. 8 and 3 ఇవి రెండు మీరు యాడ్ చేసుకున్నట్లయితే 11 వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆర్ స్క్వేర్ మైనస్ ఈ మైనస్ 11rని మనము 8r మైనస్ 3r. సో ఇక్కడ చూడండి మైనస్ 8r మైనస్ 3r మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 3s 24 r ఇంటూ ఆర్ స్క్వేర్. ఇక్కడ సేమ్ మైనస్ 8r మైనస్ 3r ఇవి రెండు నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేయండి, మైనస్ 11r వచ్చేస్తుంది. ఓకే, సో అలాగే ఈ మిడిల్ టర్మ్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి. ప్లస్ 24 ఉంది, సో 24 రాయండి దట్ ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్ నుంచి ఆర్ని కామన్ తీయండి, ఆర్ మైనస్ 8. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ నుంచి కూడా ఏదైనా వాల్యూ కామన్ తీస్తే సేమ్ ఆర్ మైనస్ 8 వచ్చేటట్లుగా కామన్ తీయాలి. అంటే ఇక్కడ మీరు 3ని కామన్ తీయాలి, మైనస్ 3ని ఒకసారి చెక్ చేయండి.
minus 3 into r 3r minus into minus plus 8 3s 24 సేమ్ అదే వచ్చేస్తుంది ఈక్వల్ టు 0. ఈ 2 బ్రాకెట్స్లో r మైనస్ 8 ఉంది, అది సింగిల్ టైం రాయండి. రిమైనింగ్ r మైనస్ 3 ఈక్వల్ టు 0. ఓకే, సో r మైనస్ 8 ఈక్వల్ టు 0, r మైనస్ 3 ఈక్వల్ టు 0. r ఈక్వల్ టు ప్లస్ 8, r ఈక్వల్ టు ప్లస్ 3. therefore r ఈక్వల్ టు 3,8. మనల్ని r వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. r వాల్యూ 3,8. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 14 చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ 8 లెటర్ అరేంజ్మెంట్ దట్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ డాటర్. సో దట్ ఇక్కడ డాటర్ అనే వర్డ్ ఉంది, ఈ వర్డ్లో ఉన్న లెటర్ని యూజ్ చేసి టోటల్గా మనము 8 లెటర్ వర్డ్స్ అనేవి రాయాలి. అయితే ఫస్ట్ బిట్లో ఆల్ ఓవెల్స్ అక్కర్ టుగెదర్, ఓవెల్స్ అన్నీ ఒకేసారి రావాలి. ఆల్ ఓవెల్స్ డు నాట్ అక్కర్ టుగెదర్, ఓవెల్స్ అన్నీ ఒకే దగ్గర రాకూడదు అని చెప్తున్నారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి వర్డ్ వచ్చేసరికి డాటర్ అని ఇచ్చారు. ఈ డాటర్లో 3 ఓవెల్స్ ఉన్నాయి. ఓవెల్స్ ఆల్రెడీ మీకు తెలుసు కదా, AEIOU, వీటిని మనం ఓవెల్స్ అంటాము. సో ఏ అనేది ఓవెలు, ఇక్కడ ఉన్న వర్డ్లో ఏ అనేది ఓవెలు, యు ఓవెల్ అండ్ ఈ కూడా ఓవెల్. ఓవెల్ కాకుండా రిమైనింగ్ ఈ మొత్తం మనం కాన్సోనెంట్స్ అంటాము. DGHTR వచ్చేసరికి మనకి కాన్సోనెంట్స్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, ఈ డాటర్ వర్డ్ని యూజ్ చేసి మనం ఒక 8 లెటర్ వర్డ్ని రెడీ చేయాలి అని చెప్తున్నారు. సో వర్డ్లో మనకి 1 2 3 4 5 6 7 8 లెటర్స్ ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఆల్ ఓవెల్స్ అక్కర్ టుగెదర్, ఓవెల్స్ అన్నీ ఒకే దగ్గర రావచ్చు. ఓకే, సో ఫస్ట్ బిట్కి వచ్చేసరికి ఓవెల్స్ అన్నీ ఒకే దగ్గర రావచ్చు. సో సొల్యూషన్ చూడండి. AUE వచ్చేసరికి ఓవెల్స్, ఈ ముగ్గురిని 3 చైర్స్ తీసుకొని ఒక రోపుతో ఈ 3ని ఒక సెట్ లాగా మనం టై చేసామనుకోండి, అంటే AUE ఈ 3 వచ్చేసరికి ఈ 3 చైర్స్ని మనం ఒక సెట్ లాగా టై చేస్తున్నాము. అంటే ఈ మూడింటిని కలిపి మనం ఒక సింగిల్ యూనిట్గా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఎందుకంటే ఆల్ ఓవెల్స్ అక్కర్ టుగెదర్, సో అవన్నీ పక్కపక్కనే రావాలి అని చెప్తున్నారు. సో వీటిని ఒక సెట్ లాగా తీసుకుంటే రిమైనింగ్ 1 2 3 4 5, సో 5 రిమైనింగ్ వచ్చేసరికి మనకి కాన్సోనెంట్స్, ఇవి సపరేట్ చైర్స్. ఇక్కడ మెయిన్ అబ్జర్వ్ చేయండి, ఈ కాన్సోనెంట్స్కి వచ్చేసరికి మనకి 5 చైర్స్ ఉన్నాయి, ఓవెల్స్కి 3 చైర్స్ని కలిపి మనం ఒక సెట్ లాగా తీసుకున్నాం. అంటే టోటల్ ఇక్కడ యూనిట్స్ వచ్చేసరికి మనకి 6 యూనిట్స్ వస్తాయి. ఈ 5 యూనిట్స్ అండ్ ఇది ఓన్లీ 1 యూనిట్, 6 యూనిట్స్ వస్తాయి. నెక్స్ట్ అదే మనం రాస్తున్నాము. ట్రీట్ 3 ఓవెల్స్ యాజ్ 1 యూనిట్. సో 3 ఓవెల్స్ని మనం ఒక యూనిట్ లాగా తీసుకుంటున్నాము, ఈ 3 ఓవెల్స్ని. సో అదే మనం ఇక్కడ రాసాము. దెన్ we arrange 5 consonants plus 1 unit. Vowels వచ్చేసరికి 1 unit and 5 consonants. That equal to total వచ్చేసరికి 6 units, అంటే 6 చైర్స్ లాగా అని. ఓకే, సో 6 units. ఈ 6 యూనిట్స్ని మనము 6 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ now 3 vowels can be arranged. Now 3 vowels can be arranged among themselves as 3 factorial ways. నెక్స్ట్ మనం వొవెల్స్ని తీసుకొని షఫుల్ చేసినా కానీ వాళ్ళ ముగ్గురు పక్కనే రావాలి కాబట్టి ఈ సెట్లోనే ఉంటారు. అంటే ఈ 3 చైర్స్ ఉన్నప్పటికీ ఇవన్నీ ఒక సెట్లోనే ఉంటారు. దీన్ని మనము 3 ఫ్యాక్టోరియల్ వేస్గా రాసుకుంటాము. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు 6 factorial into 3 factorial, that equal to 6 factorial అంటే
6 into 5 into 4 into 3 into 2 into 1. నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 into 1 దట్ ఈక్వల్ టు. సో ఈ ఫస్ట్ ఇది మొత్తం మల్టిప్లై చేయండి. 1 వరకు 720 వస్తుంది. ఇంటూ 2 3 6 6 1 6. సో చూడండి, నేను ఇది మొత్తం మల్టిప్లై చేస్తే 720, ఇది మల్టిప్లై చేస్తే 6 వచ్చింది. ఓకే, సో దట్ ఈక్వల్ టు మళ్ళీ ఇవి రెండు మల్టిప్లై చేయండి, 4320 వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్, ఆల్ ఓవెల్స్ డు నాట్ అక్కర్ టుగెదర్. సో మిగిలిన ఓవెల్స్ అన్నీ పక్కన రాకూడదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం షఫిల్ చేస్తున్నాము. పక్కన రాకూడదు అంటే ఫస్ట్ ఇక్కడ టోటల్గా వచ్చరికి మనకి 8 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి 8లో నుంచి ఈ పక్కన మనకి ఏవైతే వస్తున్నాయో అంటే 6 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏదైతే ఉందో అది సబ్ట్రాక్షన్ చేస్తే రిమైనింగ్ మనకు వచ్చేస్తాయి. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. సెకండ్ బిట్ టోటల్ నెంబర్ ఆఫ్ possible arrangements arranged with 8 letters that equal to 8 factorial. Okay, so next, the number of arrangements of all vowels come together equal to 6 factorial into 3 factorial. ఓకే, సో టోటల్ ఏవైతే మనకి ఇక్కడ బెంచెస్ ఉన్నాయో ఈ బెంచెస్లో నుంచి ఈ వోవెల్స్ పక్కన ఉన్న బెంచెస్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే రిమైనింగ్ వోవెల్స్ పక్కన లేకుండా ఉన్న చైర్స్ వచ్చేస్తాయి. ఓకే, సో చూడండి, టోటల్ ఇక్కడ మనకి 8 చైర్స్ ఉన్నాయి. 8 చైర్స్లో నుంచి ఈ ఏవైతే వోవెల్స్ పక్కన వచ్చాయో వాటిని మీరు సబ్ట్రాక్షన్ చేస్తే రిమైనింగ్ మనకు వచ్చేస్తాయి. ఓకే, సో దీనికి చూడండి, the required number of arrangements equal to 8 factorial minus 6 factorial into 3 factorial that equal to 8 factorial ni manamu 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 minus 6 factorial and 3 factorial. ఇవి రెండు మల్టిప్లికేషన్ ఇక్కడ ఆల్రెడీ మనం రాసాము. 4320 వచ్చింది. సో ఈ ప్లేస్లో అది రాసేసుకోండి, 4320. సో ఇప్పుడు ఇవి మొత్తం మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 40320 వస్తుంది, మైనస్ 4320. సబ్ట్రాక్షన్ చేస్తే 36,000 వచ్చేస్తుంది. సెట్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.